Yes, once again, good morning to everyone. So welcome to morning session and ఇంకొక 5 minutes లో we will start the session and make sure so మీ టీమ్ మెంబర్స్ అందరూ కనెక్ట్ అయినారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో స్టిల్ ఇఫ్ ఎనీబడి సో కాల్ దెమ్ అండ్ ఇన్ఫార్మ్ సో దట్ we will start by sharp 7 a.m. and సో మీన్ వైల్ ఈ కాల్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు సో మీ వీడియోస్ ఆన్లో పెట్టుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో ఒక సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉన్న ప్లేస్ లో నెక్స్ట్ 30 minutes కంప్లీట్ ఫోకస్ తో వినండి సో దట్ యూ విల్ గెట్ ద బెస్ట్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ మార్నింగ్ సెషన్. అండ్ సో నిన్న జరిగిన సెషన్ నుంచి మీరు ఏవైతే పాయింట్స్ నేర్చుకున్నారో అండ్ మీకు అర్థమైన వన్ ఇంపార్టెంట్ పాయింట్ సో యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, సో మీన్ వైల్ మనం సెషన్ ని స్టార్ట్ చేసే ముందు సో వి విల్ లిజన్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్. సో నిన్న జరిగిన సెషన్ నుంచి సో ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఎస్టర్డే వి గాట్ ఫ్రమ్ శరత్ సార్ సో రిగార్డింగ్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క స్కోప్ కానీ స్టాటిస్టిక్స్ కానీ సో ఎవ్రీథింగ్. సో ఫ్రమ్ దట్ సో మీరేం నేర్చుకున్నారు ఏంటి అనేది సో యూ కెన్ షేర్ so that remaining people will again it will understand. So we have Rupesh here. Yes. Rupesh sir, can you say few things that you learned from yesterday's session? Yeah. Yes. Yeah. So first of all, thank you Sharath sir for such a wonderful session. సో నిన్న సెషన్లో నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి నెట్వర్క్ మార్కెటింగ్ దాని స్టాట్స్ కానీ స్కోప్స్ కానీ అంటే లైక్ చాలా మందికి తెలియదు అనమాట. ఇంకా సో ఇదేదో చిన్న బిజినెస్ ఏదో మూల కూర్చొని చిన్నవి చేసుకుంటారు ఎక్కడన్నా అనే టైప్లో ఉన్నారనమాట. బట్ వరల్డ్ వైడ్ ఎంత పెద్ద బిజినెస్ ఇది అంటే ఒక ఇండియన్ జీడిపి ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ దాంట్లో ఒక 70 to 80% దాని టర్న్ ఓవర్ జరుగుతుంది. అండ్ ఆల్సో మనకు వచ్చేసి ఇండియాలో చాలా తక్కువ జరుగుతుంది వరల్డ్ వైడ్ తో కంపేర్ చేస్తే. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఎక్కడ చూసుకున్నా కానీ బయట స్టాక్స్ వేసుకున్నా దేంట్లో చూసుకున్నా సెక్టార్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది, దాని కంపెనీ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సెక్టార్ గ్రో అయ్యే దాని కంటే కంపెనీ ఇంకా తక్కువ గ్రో అవుతుంది అంటే ఇంకా దానికి వాల్యూ యాడ్ అవ్వబోతుంది అని అర్థం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెట్ మార్కెటింగ్ లో కూడా సెక్టార్ గ్రోత్ అంటే మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే చాలా ఫాస్ట్ గా చాలా పెద్దగా గ్రో అవుతుంది. సో ఇండియా అనేది ఇంకా దాని స్పీడ్ ని మ్యాచ్ చేయడానికి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ కమింగ్ 2025 నెక్స్ట్ కమింగ్ 4 to 5 years లో ఇట్ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనే పాయింట్ మాత్రం చాలా బాగా అర్థమైంది. సో ఇంకా నెంబర్స్ పరంగా వస్తే లైక్ మనం చూసాం ఆల్మోస్ట్ ఓన్లీ టాప్ 10 ఒక 10 కంట్రీస్ నుండి మనకు 78% దాకా వస్తుంది టర్న్ ఓవర్. సో మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్ట్ సెల్లింగ్ అనేది డెవలప్డ్ కంట్రీస్ లో ఎంత ఫాస్ట్ జరుగుతుంది అనేది. సో దాన్ని బట్టి మనకి ఎప్పుడైనా కానీ మనకి డెవలప్డ్ కంట్రీస్ లో జరిగినది మనం ఇండియాలో ఎప్పుడు చూస్తుంటాం అనమాట కొంచెం లేట్గా. సో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లో చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇండియా టర్న్ అనమాట. నెక్స్ట్ 4 to 5 years ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకుంటారో ఇండస్ట్రీలో ఉండి అండ్ దానిలో వచ్చే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని దాని ఫ్రూట్స్ అని బాగా ఎంజాయ్ చేస్తారు సార్. ఇది నేను తెలుసుకున్నది యాక్చువల్గా. Yes, yes. Thank you. Thank you so much, Rupesh sir, for your sharing. So seriously, yesterday we got wonderful content like so complete statistics గానీ ఇండస్ట్రీ యొక్క స్కోప్ కానీ అండ్ ఈ రోజు ఒక రైట్ డెసిషన్ తీసుకొని మనం ఏదైతే
ఇండస్ట్రీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాము. సో నెక్స్ట్ స్కోప్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎవ్రీథింగ్ వీ గాట్ వండర్ఫుల్ కంటెంట్. అండ్ ఎస్, ఇట్ ఈస్ 7 AM. సో వితౌట్ ఎనీ డిలే, సో ఈ రోజు మనకు ఇంకొక వండర్ఫుల్ స్పీకర్ ఉన్నారు. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటింగ్. అండ్ సో చాలా మందికి యూనో తెలియని ఒక కొత్త థింగ్స్ కూడా ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. అండ్ టుడే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ స్పీకర్, మిస్టర్ అచ్యుత్ లోకేష్. సో with your digital applause, I would like to invite the Lokesh sir onto the spotlight. Yes. Thank you, Balaji sir, for your warm welcome. So, good morning, Andi Andarki. First of all, before going into the session, just I wanted to ask you one question. Network marketing చేస్తూ ఎవరెవరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. సూపర్. మనమందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుదామనే వచ్చాం. సో ఎవరెవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పే టాపిక్ ఈరోజు తెలుసుకోవాలి. టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే సక్సెస్ స్టోరీస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటర్స్ ఇన్ ద వరల్డ్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఇట్లా కూడా సక్సెస్ అవుతారా అనిపించింది నాకైతే ఈ స్టోరీస్ అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత. శరత్ సార్, కెన్ ఐ హ్యావ్ ద పీపీటీ? Yes, yes, I will be sure. Yes, is it visible? Yes sir, yes. సక్సెస్ స్టోరీస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటర్స్ ఇన్ ద వరల్డ్. అండ్ ఫస్ట్ నేను ఈ పీపీటీ తయారు చేసేటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ స్టోరీస్ అంటే ఎట్లా ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక ఐ ఓపెనర్ ఏంటి అంటే అరే నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఇట్లాంటి సక్సెస్ కూడా అవుతారు. అంటే ఈ సక్సెస్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే నా డ్రీమ్స్ ని ఇంకా నేను చాలా పెంచుకోవాలి, నేను చాలా చిన్నగా ఆలోచిస్తున్నా అనిపించింది. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి సార్ నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి తన పేరు వచ్చేసరికి హాల్టన్ బర్గ్స్ అండి. హాల్టన్ బర్గ్స్ ఈజ్ ఎ నెట్వర్క్ మార్కెటర్ అండ్ హీజ్ ద 28 years నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచి ఐకాన్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇయర్ అనే అవార్డు తెచ్చుకున్నాడు. అండ్ హీఈస్ ద మోస్ట్ రీసెర్చ్డ్ నెట్వర్క్ మనం ఎక్కువ మంది హాల్టన్ బర్గ్స్ గురించి సెట్ చేసాం. అండ్ తిన స్టోరీ వచ్చేసరికి నెక్స్ట్ అండ్ హిజ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూస్తే తన మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 14,400,000 రూపీస్. అంటే 14 దగ్గర తను కొన్ని క్రోర్స్ లో సంపాదిస్తున్నాడు ఎవ్రీ మంత్. అండ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 76,560,000. అండ్ ఈ నెట్ వర్త్ వచ్చేసరికి అంటే ఈ తిను నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి ఎర్న్ చేసిన ఇన్కమ్ వచ్చేసరికి అరౌండ్ నెక్స్ట్ 198,400,000 రూపీస్. అంటే దగ్గర 200 million నెట్ వర్త్ తిను నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి సంపాదించాడండి. అండ్ తిన హిస్టరీ దగ్గరకు వస్తే నెక్స్ట్ ఇతను ఒక నార్మల్ పర్సన్, ఒక సింగిల్ మదర్ పెంచిన పర్సన్ అండి. చిన్న ఏజెస్ లోనే తన ఫాదర్ చనిపోయినారు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తిను చాలా చిన్న ఏజ్ లో వీళ్ళ మదర్ తినని డిఫరెంట్ జాబ్స్ చేస్తూ టాంపా అనే ఫ్లోరిడా నుంచి యుఎస్ లో టాంపా అనే ఏరియాలో తిను ఉండేవాడు. అండ్ తిన మదర్ చిన్నప్పటి నుంచి తనకి నేర్పింది ఏంటి అంటే మనం లైఫ్ లో చాలా బెటర్ లైఫ్ ని లీడ్ చేయాలి, అది నువ్వు అచీవ్ చేయాలి అని చెప్పి నేర్పారు. హాల్టన్ బర్గ్స్ తన చిన్న ఏజ్ లోనే 14 years ఏజ్ లోనే తన ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీని స్టార్ట్ చేసినాడు. తను వీధిలో హెయిర్ కట్ చేస్తూ, అంటే ఎవరైతే ఆ ఏరియాలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి హెయిర్ కటింగ్ చేస్తూ తన ఆంటర్‌ప్రెన్యూర్ కెరియర్ ని స్టార్ట్ చేశాడు. అండ్ తర్వాత తను లేటర్ ఆ కష్టం అదంతా చూసి తను ఏం నేర్చుకున్నాడంటే నేను పడుతున్న కష్టం అండ్ నాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి తను లివరేజింగ్ అనే కాన్సెప్ట్ ని డిస్కవర్ చేసి తను వేరే బిజినెస్ క్యాండీస్ ని హోల్సేల్ లో కొని బల్క్ లో కొని వాటిని పీపుల్ కి అమ్మడం స్టార్ట్ చేసినాడు. అండ్ ఈవెన్ తను అది కూడా చాలా కష్టంగా ఉందని చెప్పి తనకి కావాల్సిన లైఫ్ ఇక్కడ దొరకట్లేదని చెప్పి 1996 లో అట్ ద ఏజ్ ఆఫ్ 27 తను ఒక ఫర్నిచర్ బిజినెస్ స్టార్ట్ చేసినాడు. తన ఫస్ట్ బిజినెస్ పెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫర్నిచర్ బిజినెస్. ఆ తర్వాత అది కూడా వెంటౌట్ అయిపోవడంతో తను రీడిస్కవర్ చేసుకుని నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ చేసినాడు. అండ్ చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు, బట్ తిని ఎప్పుడు చెప్పినా సరే తన పాస్ట్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే తను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 7 years వరకు మంత్లీ $500 మాత్రమే సంపాదించినాడు. 7 years తన MLM హిస్టరీలో
తను $500 ఎవ్రీ మంత్ మాత్రమే సంపాదించినాడు. అండ్ తన ఆర్గనైజేషన్ 50 పీపుల్ కంటే ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదంట. తనని చూసి తన ఫ్రెండ్స్ కూడా, అరే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ స్టిక్ అయిపోయాను, అందుకనే నువ్వు బయటకు రాలేకపోతున్నావు, నువ్వు సక్సెస్ రావట్లేదు నీకు అని చెప్పి హేళన చేసేవాళ్ళు. అయినా సరే తన మెంటర్ చెప్పిన మాటలు విని, తన మెంటర్ చెప్పిన ఏదైతే వే ఉంటుందో అది ఫాలో అవుతూ తను ఏదైతే గివప్ చేయకుండా చేసినాడో ఈ రోజున తనకి ఆ 7 ఫిగర్ ఇన్కమ్ అనేది తీసుకొస్తుంది. ఈ రోజున తనకి అదే నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి 7 ఫిగర్ ఇన్కమ్ వస్తుంది. అండ్ మోస్ట్ రికగ్నైజబుల్ నేమ్స్ ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషన్. దీని గురించి తెలియని వాళ్ళు ఉండరు. అండ్ తిన లైఫ్ స్టైల్ మనం చూస్తే కనుక హీఈస్ హ్యావింగ్ నియర్లీ 6 to 7 ప్రీమియం కార్స్. అంటే ప్రీమియం కార్స్ అంటే రోల్స్ రాయల్స్, బెంట్లే, ల్యాంబోర్గిని ఇట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు. అండ్ ఎక్కడైతే తను ఒకప్పుడు క్యాండీస్ అనేవి సెల్ చేశాడో అట్లాంటి సేమ్ అదే ఏరియాలో ఈ రోజున తను ఓన్ మ్యాన్షన్ బిల్డ్ చేసుకున్నాడు. అండ్ ఈవెన్ సెకండ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే హిస్ నేమ్ ఇస్ రాల్ఫ్ కిప్. అండ్ తిను జర్మనీ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అండ్ హిజ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి నెక్స్ట్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి తిను మంత్లీ 8,400,000 రూపీస్ సంపాదిస్తున్నాడు. అండ్ ఈవెన్ మనం చూసుకుంటే హోల్టన్ బక్స్ నెట్ వర్త్ వచ్చేసరికి 1,400 crores. రాల్ఫ్ కిప్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 48 million ఉందండి. అండ్ నెట్ వర్త్ వచ్చేసరికి రాల్ఫ్ కిప్ ది 160 million ఉంది. నెక్స్ట్ అండ్ కమింగ్ టు రాల్ఫ్ కిప్ హిస్టరీ. తిను నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా స్టార్ట్ చేసినాడంటే, రాల్ఫ్ కిప్ కూడా ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. తన హ్యాపీ లైఫ్ స్టైల్ ఒక స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వర్కర్. తను ఒకప్పుడు తన హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఈవెన్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళ మదర్ కి ఒక కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం ఉండేది. అండ్ వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాస్టేట్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూతో బాధపడుతుండేవాళ్ళు. అట్లానే తన ఒక చిన్న జాబ్ తో వాళ్ళ వైఫ్ ని, వాళ్ళ చిల్డ్రన్ ని, వాళ్ళ పేరెంట్స్ ని కేర్ చేసుకుంటూ వచ్చినాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తుండగానే తనకు ఒక రోజున ఒక బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్తుంటే, మియామి అనే ఊరు వెళ్తుంటే ఒక మ్యాగజైన్ ఆర్టికల్ చూసి తను ఫరెవర్ లివింగ్ అనే కంపెనీలో తన బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. అండ్ ఆఫ్టర్ దట్ తను ఎప్పుడైతే ఈ ఫరెవర్ లివింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినాడో తను ఏవైతే రిజల్ట్స్ చూసినాడో ప్రతి స్టేజ్ లోనూ తన కష్టపడుతూ ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చినాడు. అండ్ హీఈస్ ద పర్సన్ హూ గోట్ నియర్లీ ఫస్ట్ తనకు ఒక వచ్చిన బిగ్గెస్ట్ చెక్ వచ్చేసరికి ఎంత అంటే $1,191,958. తనకు వచ్చిన బిగ్గెస్ట్ చెక్ ఫ్రమ్ హిస్ కంపెనీ. అండ్ తను 2013 లో 900,000 euros ని బోనస్ కింద తెచ్చుకున్నాడు. అండ్ ఫస్ట్ వాళ్ళ కంపెనీలో అదే హిస్టరీ ఇన్కమ్. అండ్ ఇన్ ఏప్రిల్ 2015 $1.2 million తనకి బోనస్ కింద కూడా వచ్చింది. అండ్ హిజ్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ మనం చూసుకుంటే హీఈస్ హ్యావింగ్ వెరీ హ్యూజ్ టీమ్ ఇన్ హిస్ బిజినెస్. అండ్ తను ఎక్కడైతే ఫ్లోరిడాలో వాళ్ళ పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోలేకపోయినాడో అక్కడే ఈ రోజున ఒక ఫార్చ్యూన్ ని క్రియేట్ చేసుకున్నాడు. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసరికి అలాన్ బడిలాన్ లారల్ కాస్ట్రో. దీస్ కపుల్ ఆల్సో ఫ్రమ్ USA. అండ్ హీస్ ఇన్కమ్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేసరికి చూసుకుంటే మనం హిస్ మంత్లీ ఇన్కమ్ ఇస్ 10,380,000. అండ్ యాన్యువల్ ఇన్కమ్ చూసేసరికి 120,500,000. అండ్ హిస్ నెట్ వర్త్ అండ్ వాళ్ళ నెట్ వర్త్ చూసుకుంటే వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి మాత్రమే సంపాదించారండి. ఇది 467 million నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి సంపాదించారు ఈ కపుల్. నెక్స్ట్ అండ్ ఈ లైఫ్ స్టైల్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీరు చూసుకుంటే ఈజ్ హ్యావింగ్ Mercedes Z-Class Benz అండ్ ఈజ్ హ్యావింగ్ మోర్ కార్స్. అండ్ హీజ్ కార్ లవర్. అండ్ ఈవెన్ తన కార్ లవర్స్ ని, తన కార్ కలెక్షన్ ని పోస్ట్ చేయడానికి మనకు పిపిటి కూడా సరిపోలేదు. నెక్స్ట్ అండ్ ఫోర్త్ పర్సన్ డేవిడ్ ఇమానిటీ. ఈజ్ ఆల్సో ఫ్రమ్ USA and he's a young network marketer in world. And at the age of 27 he created this fortune. And his earnings from network marketing చూస్తే he earned nearly ఇతని మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 8,760,000 రూపీస్. అండ్ his annual income చూసుకుంటే 30 million అండి. And his net worth from network marketing is nearly
278 millions తను నెట్వర్క్ మార్కెటింగ్ ని సంపాదించిన నెట్ వర్త్. నెక్స్ట్ అండ్ తిన స్టోరీ చూసుకుంటే తిను స్టార్టింగ్ ఏజెస్ లో ఎప్పుడైతే నైజీరియాలో ఉండేవాడు, తిన స్టార్టింగ్ లో అట్ ద ఏజ్ ఆఫ్ 10, తనకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నైజీరియాలో ఉండేవాడు. ఆ నైజీరియా నుంచి తను ఫ్లోరిడా అనే ప్లేస్ కి వచ్చినాడు యుఎస్ఏలో. అక్కడి నుంచి తను తన లైఫ్ ని స్టార్ట్ చేసినాడు. ఎప్పుడైతే తను స్టార్టింగ్ స్టేజెస్ లో ఉండేవాడో అప్పుడు చాలా అప్ సైకిల్స్ ఫేస్ చేస్తూ ఉండేవాడు. ఈవెన్ తనకి పడుకోవడానికి ప్లేస్ కూడా ఉండేది కాదు. చాలా రోజులు తన కార్ లో పడుకునేవాడు. తన కార్ ని రోడ్డు పక్కకు ఆపుకుని కార్ లో పడుకునేవాడు. అండ్ తన ఏదైతే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నాడు, ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇండస్ట్రీలోకి వెళ్ళినాడు. అప్పుడు కూడా తన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎన్నో సార్లు కార్ బ్రేక్ డౌన్ అయిపోతే రోడ్డు మీదనే తనకి అది రిపేర్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక, గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక ఎన్నో అబ్స్టాకిల్స్ ఫేస్ చేసి తను ట్రావెల్స్ బిజినెస్ అండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి తను కాఫీ మేకింగ్ బిజినెస్ ని నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకుని తను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ $27 million బిజినెస్ అని ప్రూవ్ చేసినాడు. అండ్ మీరు చూసుకుంటే ఎన్నో రోజులు కార్ లో పడుకున్న అతను ఈ రోజు తన లైఫ్ స్టైల్ మనం చూసేసరికి ఎట్లుందంటే he's having his own Rolls Royce and own Mercedes Benz, and more than he's having 3 Bentley cars. And a person from rags to riches అనడానికి దీని ఒక ఎగ్జాంపుల్. సెకండ్ నెక్స్ట్ అండ్ కమింగ్ టు 5th person, డెక్స్టర్ యాగర్ అండ్ బ్రిడీ. మనకి ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటది. హీజ్ అ గ్రాండ్ ఫాదర్ ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు చాలా మంది. ఈవెన్ తిను ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా ఆంబే సిఇఓ 10th ప్లేస్ లో ఉంటే తిను 8th ప్లేస్ లో ఉన్నాడండి ఫోర్బ్స్ లిస్ట్ లో. అండ్ తిన మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి మనం చూసుకుంటే $7,200,000 రూపీస్. అండ్ ఈ యాన్యువల్ ఇన్కమ్ మనం చూసుకుంటే $1,800,000 రూపీస్. అండ్ హీ డైడ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 2019 లో చనిపోయినాడు ఈయన. డెక్స్టర్ యాగర్ అనే పేరు. అండ్ హిస్ నెట్ వర్త్ ఇస్ నియర్లీ $460 million. నెక్స్ట్ అండ్ హిస్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే తన హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే తను 1939 లో 17 years ఏజ్ లో తనకి మ్యారేజ్ అయింది. అండ్ ఈవెన్ తను ఈ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు డిఫరెంట్ బిజినెసెస్ లో తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే 50 years తనకి 54 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాడు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు అచీవ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. తను స్టార్ట్ చేసిన అన్ని బిజినెసెస్ లో ఫస్ట్ బిజినెస్ అండ్ సక్సెస్ అయిన బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఆంబే నుంచి తను సంపాదించిన ఇన్కమ్. అండ్ తను ఒక గ్రేట్ ఫాదర్, ఫ్రెండ్, మెంటర్ అండ్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేసినాడు. ఎంతో మంది డైమండ్స్ ని క్రియేట్ చేసినాడు. ఎంతో మంది నార్మల్ పర్సన్స్ ని ఈ రోజున రిచెస్ట్ పీపుల్ చేసినాడు తను ఈ బిజినెస్ నుంచి. అండ్ ఎంతో మందికి హెరిటేజ్ ని క్రియేట్ చేసినాడు ఈ బిజినెస్ నుంచి. అండ్ ఎంతో మంది సక్సెస్ కి తిను కారణమైనాడు ఈ రోజున. ఈవెన్ తిను చనిపోయినా సరే ఈ రోజున మనం తన సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే తను క్రియేట్ చేసిన ఫార్చ్యూన్, తను క్రియేట్ చేసిన డైమండ్స్ ఈ రోజుకి కూడా కొన్ని lakhs ఆఫ్ ఇన్కమ్, కొన్ని crores ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అండ్ ఈవెన్ తనకి 2005-2006 అట్లాంటి టైమ్స్ లోనే తనకు ఓన్ చార్టెడ్ ఫ్లైట్ ఉంది. అండ్ ఎట్ ద టైమ్స్ ఆఫ్ 2006-5-7 ఇట్లాంటి 2005-6-7 లోనే తనకి ప్రీమియం స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి. ఈజ్ అ లైఫ్ స్టైల్ తను ఇట్లాంటి లైఫ్ స్టైల్ పొందాడండి నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి. నెక్స్ట్ Zina Zagil from USA. She's also a network marketer from USA. And తిని ఇన్కమ్స్ చూసుకుంటే మనం నెక్స్ట్ $12,720,000 రూపీస్ తన మంత్లీ ఇన్కమ్. అండ్ తన యాన్యువల్ ఇన్కమ్ మనం చూసుకుంటే $137,200,000 రూపీస్. అండ్ తన నెట్ వర్త్ చూసుకుంటే $790,000 రూపీస్ అండి. ఈమె స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఈమె ఈ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు కొన్ని వందల బిజినెస్లు చేసి వచ్చిందండి. అంటే తను ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిందో అంతకు ముందు ఎంతో లాస్ వేరే బిజినెస్ నుంచి తను తీసుకుంది. ఆ లాసెస్ అవి ఎట్లాంటి బిజినెస్ అంటే హెయిర్ కట్ బిజినెస్, హెయిర్ స్కూల్, కాఫీ షాప్, ఇంకా డిఫరెంట్ 36 బిజినెస్ నుంచి చేసింది. నర్సింగ్ స్కూల్స్, ఫోన్ సేల్స్, కేబుల్ సేల్స్, ఇట్లాంటి డిఫరెంట్ బిజినెస్లు చేసి తర్వాత ఇవన్నీ నడవని చెప్పి అర్థమయ్యి తన నెట్వర్క్ మార్కెటింగ్ ని కెరియర్ కింద తీసుకుంది. అండ్ తను మ్యాసివ్ టీమ్ ని యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ కింద నెట్వర్క్ మార్కెటింగ్ లో బిల్డ్ చేసింది. అండ్ ఎక్కడైతే తనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదో తను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తన ఊఫింగ్ టర్న్ ఓవర్స్ తో తను చేసిన టర్న్ ఓవర్స్ తో కొన్ని మ్యాసివ్ ఇన్కమ్స్ అనేవి తీసుకుంది. ఒక మదర్ నుంచి ఒక మిలియనియర్ కింద చేంజ్ అయింది. నెట్వర్క్ మార్కెటింగ్ తన లైఫ్ ని మొత్తం చేంజ్ చేసిందని చెప్పి ఎన్నో ఈవెంట్స్ లో తను చెప్పడం జరిగింది. నెక్స్ట్
Trin and Nirvan Vichayadit. He's from Thailand అండి. ఈ పర్సన్ కూడా థాయిలాండ్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అండ్ హిస్ ఇన్కమ్స్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ మంత్లీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 16,20,000 రూపీస్ 20,100,000 అండ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 119 million అండ్ హిస్ నెట్ వర్త్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ నియర్లీ 0.8 billion. అండ్ తిను టాప్ నెట్వర్క్ మార్కెటర్స్ లో 5th ప్లేస్ లోనే 4th ప్లేస్ లో ఉన్నాడండి. మొత్తం వరల్డ్ లో టాప్ నెట్వర్క్ మార్కెటింగ్స్ లో తిను 4th or 5th ప్లేస్ ని తీసుకున్నాడు. నెక్స్ట్ ఇవాన్ అండ్ మోనికా టాపియా. ఈజ్ ద సెకండ్ పర్సన్ ఫ్రమ్ వరల్డ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ టాప్ ఎర్నర్స్ లిస్ట్ లో ఉన్నాడు. అండ్ తిన ఎర్నింగ్స్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే $18 million అండ్ ఈజ్ మంత్లీ ఇన్కమ్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ చూసుకునేసరికి $128 million సంపాదిస్తున్నాడు. అండ్ హిస్ నెట్ వర్త్ ఈస్ 1.2 billion అంటే దగ్గర 10,000 కోట్లు సంపాదించాడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నుంచి. అండ్ తిన స్టోరీ మనం చూసుకుంటే ఇతను ఒక ఇంజనీర్ అండి. ఇతను ఒక ఇంజనీర్ గా ఉండి 2005 లో వచ్చిన రెసిషన్ లో తన జాబ్ ని పోగొట్టుకుని ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్స్ లో మోనికా టాపియా హిస్ పార్ట్నర్ తన పార్ట్నర్ గా తన వెడ్డింగ్ యానివర్సరీ అయిన ఫస్ట్ ఇయర్ లో తన జాబ్ పోగొట్టుకున్నాడు 2008 ఫైనాన్షియల్ రెసిషన్ లో. అప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో తనకు గ్రాసరీ బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఈవెన్ అది కూడా ఫెయిల్ అయింది. ఆ గ్రాసరీ బిజినెస్ ఫెయిల్ అయ్యేసరికి తన వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసినాడు. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంది ఏంటంటే మనం ఎన్నో బిజినెస్లు చేస్తున్నాం కానీ మనం ఎందుకు అబ్స్టాకిల్స్ ఫేస్ చేస్తున్నాం అంటే మనకి ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంది, మనకు సరిగ్గా క్లారిటీ లేదు అండ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల మనం బిజినెస్ లో ఫెయిల్ అవుతున్నాం, ఈ బిజినెస్ లో కాదు అని చెప్పి దెన్ వాళ్ళు అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకుని దే స్టార్టెడ్ బిల్డింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే ఎప్పుడైతే వాళ్ళు లోస్ లో ఉన్నారో మొత్తం వాళ్ళు సెల్ఫ్ బిలీవ్ చేసుకుని ఈ రోజున ఈ కపుల్ ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ అనే పదాన్ని నిజం చేస్తున్నారు. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే ఒకప్పుడు రెసిషన్ లో ఉండి జాబ్ పోగొట్టుకున్న ఇంజనీర్ ఈ రోజున 4 బెంట్లీ కార్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ హ్యావింగ్ ఓన్ విల్లా. తను ఎక్కడైతే గ్రాసరీ స్టోర్ మెయింటైన్ చేస్తున్నాడో అదే ఏరియా తన ఒక ఓన్ విల్లా మెయింటైన్ చేస్తున్నాడు ఈ రోజున. అసలు మొత్తం స్టోరీ మొత్తాన్ని రివర్స్ చేసింది. అండ్ ఈజ్ అ టాప్ ఎర్నర్ ఫ్రమ్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ వరల్డ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇగర్ ఆల్బర్ట్స్ అండ్ ఆండ్రియా సింగ్లా. అండ్ ఇతను నెదర్లాండ్స్ నుంచి అండ్ ఇటలీ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసినాడు. అండ్ ఈ మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే మనం ఈజ్ ఎర్నింగ్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే 21,600,000 రూపీస్. యాన్యువల్ ఇన్కమ్ చూసుకుంటే 150 million ఎవ్రీ యాన్యువల్ ఇతను $150 million సంపాదిస్తున్నాడండి. అండ్ ఈ నెట్ వర్త్ చూసుకుంటే 1.5 billion ఉంది. అంటే ఇతను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నుంచి 10,000 కోట్లు సంపాదించినాడు దగ్గర ఇంకా ఎక్కువ 10,000+ crores సంపాదించినాడు ఈ బిజినెస్ నుంచి. నెక్స్ట్ ఇతను లైఫ్ స్టైల్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటే ఇతను 10 years అయ్యగానే తన మెసరాటి కార్ ని మెయింటైన్ చేసినాడు. అండ్ ఈ కార్ కలెక్షన్ చూసుకుంటే ఫెరారీ, ల్యాంబోర్గిని ఇట్లాంటి ప్రీమియం కార్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ తన ఏదైతే అసోసియేషన్ మెయింటైన్ చేసినాడో ఆ అసోసియేషన్ వల్లనే ఈ రోజున నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నానని చెప్పి పవర్ ఆఫ్ అసోసియేషన్ అనే పదాన్ని ఎన్నో ఈవెంట్స్ లో చెప్పినాడు. అండ్ కమింగ్ టు ఇండియా, మన ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్స్ లో చూసుకుంటే ద లెజెండ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ చీఫ్ మెంటర్ మన అందరికీ తెలిసిన పర్సన్ ప్రేమ్ కుమార్ పార్థసారథి, రాయల్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్. మనకి ఇతని గురించి బాగా తెలుసు. అండ్ ఈయన స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏ పర్సన్ ఫ్రమ్ బెంగళూరు, ఒక సింగిల్ పేరెంట్ పెంచిన పర్సన్, బెంగళూరు క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి BBA పాస్ అవుట్ అయ్యి తన మెంటర్ ఏదైతే చెప్తున్నారో అది చెప్పినట్టు చేస్తూ ఈ రోజున నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి ఎవ్రీ మంత్ 1 crore ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంతో మంది యూత్ కి ఇన్స్పిరేషన్ కింద నిలిచినారు. అండ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఇస్ 1 crore plus. అండ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ 2014 ఇస్ 7 crore plus. చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ తన లైఫ్ స్టైల్ ఇట్లా మారిందంటే ఒక సింగిల్ పేరెంట్ పెంచిన పర్సన్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజున ల్యాంబోర్గిని పర్చేస్ చేసినారు. అండ్ ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ మెర్సిడీస్ బెంజ్ అండ్ ఈజ్ లీడింగ్ ఎ కంప్లీట్ కింగ్ సైజ్ లైఫ్ స్టైల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ తన ఫ్యామిలీకి, తన పేరెంట్స్ కి, అందరికి టీమ్ ని ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఈ రోజున ప్రతి నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఎట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని చెప్పి ఒక క్లీన్ నేమ్ రాసి వెళ్ళినాడండి. హీజ్ ఎ పర్సన్ ఫ్రమ్ బెంగళూరు, ప్రేమ్ కుమార్ పార్థసారథి. నెక్స్ట్
and our guru of network marketing and legend from Indian network marketing, Advocate Abhilash Thomas, CEO of Indus Viva. 2000 ఇతను 20 ఏజెస్ లో బిజినెస్ స్టార్ట్ చేశాడండి. మనకి తెలియనప్పుడు నేను చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తిను 25 years ఏజ్ లో ఎవ్రీ మంత్ 25 lakhs సంపాదించినారు. అండ్ మర్సిడీస్ ఈ క్లాస్ బెంజ్ లో తిరిగినారు. అండ్ 2014 లో ఇండస్ వివా అనే కంపెనీ స్టార్ట్ చేసుకుని ఇండస్ వివా అనే కంపెనీతో అందరి ముందుకు వచ్చి అండ్ 2019 లో CEO ఇండస్ వివాకి సిఇఓగా అయినారు. ఈజ్ ఎ లెజెండ్ ఫ్రమ్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఈ క్రియేటెడ్ నియర్లీ 30+ crore పర్టీస్ ఫ్రమ్ హిస్ టీమ్. అండ్ ఈయన గురించి స్లైడ్స్ ప్రిపేర్ చేయాలంటే, ఈయన గురించి చెప్పాలంటే ఒక డే మొత్తం కూడా సరిపోదు. హీ క్రియేటెడ్ హిస్టరీ అండ్ ఈజ్ ఎ పర్సన్ ఫ్రమ్ తను కేరళ నుంచి వయనాడ్ అనే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినారు అండ్ బెంగళూరులో ఉంటూ ఈ ఫార్చ్యూన్ అంతా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈజ్ హ్యావింగ్ టీమ్స్ అక్రాస్ ఇండియా. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ అభిలాష్ థామస్ అనే పేరు తెలియని వాళ్ళంటే వాళ్ళు ఇంకా రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి రానట్టు. అండ్ నెక్స్ట్ డాక్టర్ ఎం షంసుద్దీన్, గాడ్ ఫాదర్ ఫర్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఒక లెక్చరర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ రోజున మనం డైరెక్ట్ సెల్లింగ్ అనే పదాన్ని మనం లీగల్ గా మాట్లాడుతున్నాం అంటే ఈయనే కారణం. ఈయన 100 people తో కేరళ గవర్నమెంట్ ముందు ప్రొటెస్ట్ చేయడం వల్లనే ఈ రోజున ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి. అండ్ హీఈస్ ద పర్సన్ హూ లెఫ్ట్ హీస్ లైఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ కోసం తన ప్రాణాలు వదిలినారు. ఈజ్ ఎ గాడ్ ఫాదర్ ఫర్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్. మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఎంతో మంది మాస్టర్స్ ని క్రియేట్ చేసినారు ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. డాక్టర్ ఎం షంసుద్దీన్, he will be forever in our hearts. Next. Thank you. Yeah. అండ్ ఈ స్టోరీస్ అన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, ఎవరైతే అసలు ఎట్లాంటి జీరో నుంచి ఉన్నారో వాళ్ళు నెంబర్ 1 అవ్వడానికి ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ మనం చూసుకుంటే ర్యాక్స్ టు రిచెస్ అనే పదం అన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదండి, నెట్వర్క్ మార్కెటింగ్ లోనే నేను చూసాను. ఇప్పటివరకు నేను ఎంతో మంది స్టోరీస్ చూసినా సరే నాకు ఎక్కడా కూడా ఇంత ఇన్స్పిరేషన్ గా అనిపించలేదు. అండ్ ఈ స్టోరీస్ చూసిన తర్వాత నేను పర్సనల్ గా తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఫ్యూచర్ ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా, నేను ఈ స్టోరీస్ కోసం రీసెర్చ్ చేశాను, వాళ్ళు ఖచ్చితంగా మన స్టోరీని వాళ్ళ ఒక హిస్టరీ కింద చేసుకోవాలి. అండ్ ఇండియాలో మనం టాప్ అర్నర్స్ కింద అవ్వడానికి మనకి చాలా మంచి స్కోప్ ఉంది. ఎట్లయితే నిన్న శరత్ సార్ చెప్పినారో ఫ్యూచర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో చాలా ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి, డెఫినెట్లీ ఈ రోజున యంగ్ ఏజెస్ లో కనుక ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళు కూడా ఈ ఫార్చ్యూన్ లిస్ట్ లోకి వెళ్ళడానికి వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ శరత్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ అర్జున్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ మీ. థ్యాంక్ యూ ప్రేమ్ సార్, Abhilash sir and Shamsuddin sir for creating this wonderful opportunity for us. Thank you. Back to the host. Yes, thank you so much, Lokesh sir. So really it's a great presentation. So చాలా వండర్ఫుల్ స్టోరీస్ ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచం మొత్తం మీద ఎలాంటి పీపుల్ గ్రో అవుతున్నారు. బికాస్ నిన్నటి ఎస్టర్డే సెషన్ నుంచి సో డైరెక్ట్ సెల్లింగ్ ఎంత స్కోప్ ఉంది అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎంత పొటెన్షియల్ ఉంది అనేది అర్థమైంది. బట్ ఆ పొటెన్షియల్ ని యూటిలైజ్ చేసుకుని గ్రో అవుతున్న పీపుల్ కూడా ప్రపంచం మొత్తం మీద ఎలాంటి వాళ్ళు ఉన్నారు. బికాస్ ఈ రోజు చూసిన ప్రెజెంటేషన్ లో ఆల్మోస్ట్ మినిమం more than 500 crores plus నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో 500 crores, 5,000 crores, more than 10,000 plus crores సంపాదించిన వాళ్ళు there are many people. And so అలాగే సార్ 1 second. yes, అండ్ ఇది చాలా చిన్న లిస్ట్ అండి. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి సంపాదించిన వాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారు. వాళ్ళ లిస్ట్ మొత్తం తీసుకొచ్చి చెప్తే మనకు ఒక రోజు కాదు, నియర్లీ 2 to 3 days పడుతుంది వాళ్ళందరి గురించి మాట్లాడుకోవాలంటే. there are thousands of people who earned నియర్లీ కొన్ని క్రోర్స్ లో సంపాదించిన వాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి. yes, so definitely because so we can even మనం కూడా బెస్ట్ గా రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు మనకు కూడా తెలుస్తాయి. అండ్ so there are thousands of people across the world, so billionaires అయిన వాళ్ళు, millionaires అయిన వాళ్ళు సో ఈ ఇండస్ట్రీ ద్వారా, బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ మిలియనర్స్ ని క్రియేట్ చేసిన ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ వి హావ్. సో and so I request Arjun sir to share few things. Very good morning everybody, and wonderful presentation by Lokesh. Yes, network marketers enta pedda success తీసుకుంటున్నారు అనేది, for every industry there will be people who will be inspiring.
సో ఒక క్రికెటర్ ని మనం తీసుకుంటే వరల్డ్ వైడ్ యునో ప్రతి కంట్రీ నుంచి బెస్ట్ క్రికెటర్స్ ని చూసి మనం చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ దే విల్ బి బెస్ట్ క్రికెటర్స్ ఈవెన్ ఇన్ ఇండియా. సో ఇన్ ద సేమ్ వే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఇట్స్ ఎ గ్రోయింగ్ ఇండస్ట్రీ. యాజ్ యూ ఆర్ లిజనింగ్ ఎవ్రీ సెషన్, మీరు నిన్న చూస్తే ఇండియాలో ఫ్యూచర్ ఎంత ఉంది, ఇండియాలో ఎంత స్కోప్ ఉంది. ఇండియా ఇస్ జస్ట్ ఎ స్లీపింగ్ జైంట్. ఇండియా ఇస్ అ స్లీపింగ్ జైంట్. ఫారిన్ నెట్వర్కర్స్ తో మనం పోటీ పడి గ్రో అవ్వాలి అంటే వీఆర్ స్టిల్ ఇన్ అ వెరీ 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 స్మాల్ స్టేజ్. ఇఫ్ యు ఆర్ సేయింగ్ monthly 1 crore from network marketing, adi nothing when you compare with the global network marketing industry. So India needs to grow a lot, and there is a huge need of networkers. ఒకటే చెప్తున్నా నేను, ఫ్యూచర్ లో నెట్వర్క్ మార్కెటర్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడన్నా పెళ్లి చూపులకు వెళ్తే కొంత సాఫ్ట్వేర్ అబ్బాయి అయితేనే అమ్మాయిని ఇస్తారు అనే కామన్ లెవెల్లో ఉంటది బయట. ఇన్ ద సేమ్ వే ఫ్యూచర్ నెట్వర్క్ మార్కెటర్ అంటేనే చాలా ఇంపార్టెన్స్ వచ్చే స్టేజ్ ఉంది. మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. అండ్ ఎస్, ఐఎమ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. మీరు కూడా ఇఫ్ యూ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ యుల్ గెట్ టు నో లాట్ ఆఫ్ నెట్వర్కర్స్. ఇంటర్నెట్ ఎరాలో మన అందరం ఉన్నాము. ఓకే, 50 years బ్యాక్, 40 years బ్యాక్, ఈ రోజు వాళ్ళు చనిపోయినా కూడా దే హావ్ బిల్ట్ ఎ వెరీ బిగ్ సిస్టమ్. వాళ్ళ థర్డ్ జనరేషన్ డెక్స్టర్ ఏగర్, థర్డ్ జనరేషన్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ వాళ్ళు ఆ ఆస్తి తీసుకుంటున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి వచ్చేది. దేర్ ఆర్ మెనీ నెట్వర్కర్స్. ఆ కంపెనీ సిఇఓస్ కంటే ఆ కంపెనీ నెట్వర్కర్స్ ఎక్కువ సంపాదించి, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ సంపాదించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ వేర్ యూ కెన్ క్రియేట్ కరోడ్పతీస్. వేరే కంపెనీస్ లో కంపెనీ ఓనర్ మాత్రమే ఇలాంటి లిస్ట్ ఉంటది, ఈయన ఈ కంపెనీ ఓన్ చేసిండే, ఈయన ఈ కంపెనీ ఓన్ చేసిండే అని చెప్పి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే కొన్ని వందల మంది కరోడ్పతీస్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ లెర్నింగ్, టేక్ కేర్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సార్. సో సీరియస్లీ, సో వరల్డ్ వైడ్, సో ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉంది పర్సన్ గ్రో అవ్వడానికి, అంటే ఇండివిజువల్ గ్రో అవ్వడానికి, దట్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ దట్ అలాంటి ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం నెక్స్ట్ గ్రోయింగ్ ఫేజ్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ లోకేష్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ప్రెజెంటేషన్. శరత్ సార్, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? Sir, definitely. So very good morning everyone. So I'm sorry a informal rush lo unnanduku, but ee roju Lokesh gave a wonderful presentation. Manam chuste ante ee webathon series lekapothe morning mentoring sessions manam chuste from the first day asalu manam enduku pipeline build cheyali, అసలు పైప్ లైన్ బిల్డ్ చేయడానికి మనకి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక కామన్ మ్యాన్ కి. సో అది నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలి, దానికి అన్ని ప్రూఫ్స్, స్టాటిస్టిక్స్ చెప్తూ ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్, స్కోప్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, అండ్ ఆల్రెడీ ఎవరైనా చేసి చూపించారా అంటే ఒక కామన్ పర్సన్ కి ఏమైతే కావాలో మొత్తం అంతా A to Z మనకి మార్నింగ్ మెంటరింగ్ సెషన్స్ లో దొరుకుతుందండి. సో 100% దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ రోజు చూస్తే లాస్ట్ పర్సన్ ఎవరైతే లోకేష్ చెప్పాడో తనని మీరు చూస్తే 131 crores ప్రతి నెల సంపాదిస్తున్నాడు. ఇన్ రూపీస్ మీరు కన్వర్ట్ చేస్తే అంటే 131 కోట్లు. అది ఎసెట్ అయితే నేను మనీ ఒకటే దాని గురించి నేను ఆలోచించట్లేదు. వాళ్ళు 27, 28, 30 years కి ఇది చేస్తే మిగతా 30 years ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళు సంపాదించారు, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ రోజు బయట 1 కోటి రూపాయలు సంపాదించడానికి యావరేజ్ గా 40 years పడుతుందండి. బయట అందరికి యావరేజ్ గా 30 to 40 years మినిమం పడుతుంది. మీరు అది 4 ఏళ్లలో అంటే ఇక్కడ 1000 days లో మనం ఏదైతే ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నామో దాన్ని గట్టిగా నమ్మి 1000 days లో కనుక మనం 1 crore సంపాదించగలిగితే దాని అర్థం ఏంటంటే మనకి 37 years ఆఫ్ ఫ్రీడమ్ దొరికింది. అంటే ఇంకో 37 ఏళ్ల ఫ్రీడమ్ మనకు దొరికింది. అదే నెలకి 131 కోట్లు తను సంపాదిస్తే తన 7 generations 10 generations నాకు తెలీదు, అన్ని జనరేషన్స్ కి ఫ్రీడమ్ దొరికింది. సో అంటే పైప్ లైన్ బిల్డ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఇంత క్లియర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో మన టీంలో ఎస్పెషల్లీ అర్జున్ సార్ టీంలో మనం ఉన్నందుకు ఇక్కడ ఉన్న స్కిల్స్ అందరికి ఈ కాల్లో ఉండే ప్రతి ఒక్కరికి గ్లోబల్ గా వెళ్ళడానికి కూడా ఇండస్ట్రీ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అన్ని వదిలేసి నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి మేము 100% రెడీ. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు చేస్తే కూడా ఎలాంటి సక్సెస్ వస్తుందని చూడడానికి మనకి
ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు లోకేష్ చెప్పిన పీపీటీలో ఉంది. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్. నాకు కొంతమంది పేర్లు కూడా తెలీదు, ఫస్ట్ టైం నేను కూడా వింటున్నా కొంతమందిది. సో ఇంత సంపాదించారు అని అంటే డెఫినెట్లీ ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ మనందరికీ, బికాస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, Sharad sir, for వండర్ఫుల్ షేరింగ్. సో సీరియస్లీ, సో ఈ రోజు అలాంటి ఒక వండర్ఫుల్ సిస్టమ్ లో మనం ఉన్నాం అండ్ ఇంత మంచి లెర్నింగ్స్ మనం నేర్చుకోవడానికి సో ఆల్ ద లీడర్స్ ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో మేక్ షూర్, సో ఈ సెషన్స్ ఎవరు మీ టీమ్ మెంబర్స్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు అటెండ్ అవుతూ సో విత్ 100% ఫోకస్ తో అండ్ ఈవెన్ సో బికాస్ ఈ రోజు చెప్పిన నేమ్స్ లో కూడా చాలా మంది నేమ్స్ కూడా మాకు తెలియదు అండ్ సీరియస్లీ ఇంకా వరల్డ్ వైడ్ మనం బయటికి తీస్తే కొన్ని వేలల్లో ఉన్నారు అలాంటి ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు. సో ఇండియాలో ఏమంటే ఇప్పుడు గ్రో అవుతున్నది కాబట్టి సో వీఆర్ అంటే ఇంకా మనకు గ్రో అవడానికి మనకు ఆ స్కోప్ ఉంది. ఈ రోజు కాల్లో ఉన్న వాళ్ళు కూడా మేబీ ఒక 5-10 years తర్వాత అలాంటి లిస్ట్ లో రావడానికి కూడా అందరికీ ఛాన్స్ ఉంది. సో లెట్స్ టేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ అండ్ సో మన దగ్గర కూడా గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉందండి. సో యూ కెన్ సర్చ్ అండ్ మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయండి. సో ఈ ఇండస్ట్రీ గురించి ఇంకా సెల్ఫ్ search అనేది చేస్తే you will get lot of things to know. So once again thank you for the wonderful presentation and we launched the poll, so everyone participate cheyandi poll lo. So 1 star, 2 star, 3 star, 4 star and 5 star rating. So whatever meeku edaithe presentation anipinchindo you can rate here. And at the age of 21, I think Lokesh age 21 and at the age of 21 he got this opportunity. Yes, everyone participate. Yes, inkoka 10 seconds. So we will end the poll. So very good. So we have wonderful presentation and ఇంత వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పినందుకు అండ్ రేపు ఇంకొక వండర్ఫుల్ స్పీకర్ తో సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ సెషన్ లైక్ టుమారో వీ హ్యావ్ అరుణ్ సార్, ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ సో చాలా వండర్ఫుల్ టాపిక్ తో సో రేపు మళ్ళీ మనం మార్నింగ్ సెషన్ లో కలుద్దాం అండ్ సో ఆల్ ది బెస్ట్. అండ్ మీన్ వైల్ సో ఈ ఇండస్ట్రీ గురించి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీ ఓన్ గా కూడా రీసెర్చ్ చేయండి సో దట్ ఇంకా ఎక్కువ విషయాలు మీకు తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది అండ్ వితౌట్ రేపు మిస్ అవ్వకుండా మీ టీమ్ మెంబర్స్ తో అందరూ కనెక్ట్ అవ్వండి సో దట్ యూ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. సో